బెల్లం, పంచదార లేకుండా ఇన్‌స్టెంట్‌గా ప్రోటీన్ లడ్డూ ఎలా తయారు చేయాలో చూద్దాం. 10 నిమిషాల్లో అన్నీ ఇంట్లుండే వాటితోని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, పావు కప్పు పల్లీలేసుకొని, ఒక 4, 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. స్టవ్ అనేది మీడియం మీద సిమ్‌లో పెట్టుకొని వేయించుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. పల్లీలు వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యేసుకొని, నెయ్యి అనేది వేడిన తర్వాత పావు కప్పు బాదం పప్పు, జీడిపప్పు, పుచ్చగింజలు, ఆనప గింజలు, గుమ్మడి గింజలు ఇవన్నీ యేసుకొని స్టవ్ అనేది సిమ్‌లో పెట్టుకొని కంటిన్యూస్‌గా కలుపుతూ ఒక 4, 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. 4, 5 నిమిషాల తర్వాత పావు కప్పు కిస్మిసు, పావు కప్పు అవిసె గింజలు, అలాగే పావు కప్పు నువ్వులేసుకొని మరొక 4, 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. స్టవ్‌ని సిమ్ లేదా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కంటిన్యూస్‌గా కలుపుతూ ఒక 4, 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి సిమ్‌లో పెట్టి వేయించుకుంటే లడ్డు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీలోనికి ఒక కప్పు గింజలు తీసిన ఖర్జూరం వేసుకొని మధ్య మధ్యలో ఆపుతూ వీలంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అదే ప్యాన్‌లోనికి మరో 1 టేబుల్ స్పూన్ నెయ్యేసుకొని నెయ్యి వేడిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఖర్జూరం పేస్ట్ కూడా వేసుకొని ఒక 2, 3 నిమిషాల పాటు నేతిలోనే ఉడికించుకోవాలి. ఇది అప్పుడు కొద్దిగా సాఫ్ట్‌గా అవుతుంది. మీరు కావాలంటే ఈ ఖర్జూరం ప్లేస్‌లో బెల్లాన్నైనా సరే వాడుకోవచ్చు. బెల్లాన్ని పాకాన్ని పట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో ఏసుకొని మనకు కావాల్సినట్టు లడ్డూని చుట్టేసుకోవచ్చు. ఒక 2 నిమిషాల తర్వాత ఇది సాఫ్ట్‌గా అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పల్లీలనేది పూర్తిగా చల్లగిన తర్వాత దానిపైన పొట్టుని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ దానికి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఏసుకొని మధ్య మధ్యలో ఆపుతూ బరక మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు. బరక అయితే టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, తర్వాత అదే గిన్నెలోనికి మనం ఉడికించుకున్న ఖర్జూరం కూడా ఏసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన సైజులో లడ్డూల్ని తట్టుకుంటే గనక ఒక వారం రోజుల పాటు నిలువుంటాయి. అంతేనండి ఎంతో టేస్టీగా, ఈజీగా, హెల్తీగా పంచదార, బెల్లం లేకుండా ఈ లడ్డూని తయారు చేసుకోవచ్చు. ఈ లడ్డూలు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈజీగా తినొచ్చు. హెల్త్‌కి చాలా మంచిది. అలాగే స్కిన్‌కి, హెయిర్‌కి అలాగే దీంట్లో మంచి ప్రోటీను, కాల్షియం, ఫైబరు అలాగే ఒమేగా ఫ్యాట్ 3 ఉంటాయి కాబట్టి చాలా మంచిది. మీకు నచ్చితే గనుక ఒకసారి ట్రై చేయొచ్చు.